నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే శ్రీవారి ప్రసాదంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం తయారీలో ఆ నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ అయిందని వార్తలు రావడంతో అది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, విచారణ కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నిందితులను కూడా అరెస్టు చేశారు. ఎప్పుడైతే ఆ వార్త బయటకు వచ్చిందో అందుకు కారణమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఎక్కడ హిందువులు మనకు దూరం అయిపోతారో అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎవరో అన్యమతస్థుడు వెళ్ళి అక్కడ మసీదు లాగా వాళ్ళు ముక్కుతా ఉన్నారు, నమాజ్ చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళే ఒక అతన్ని పంపించి అక్కడ నమాజ్ చేయించి దాన్ని వీడియో తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తిప్పారు. ఏమేమి తిప్పారు? కూటమి ప్రభుత్వానికి హిందువుల యొక్క మనోభావాలంటే గౌరవం లేదు, టీటీడీలో రక్షణ లేదని చెప్పి బిఆర్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఆయన మీద దాడులు చేయాలనేటువంటి ఉద్దేశంతో, భౌతిక దాడులు కాదు, ఈ విధంగా వార్తలతో అసత్య ప్రచారాలతో దాడులు చేయాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశారు? ఆవులు చనిపోయాయని చెప్పి, వేలకు వేల ఆవులు చనిపోయాయని చెప్పి ఎక్కడో బీహార్లోనో అస్సాంలోనో చనిపోయినటువంటి ఆ గోమాతల యొక్క చిత్రాలను తీసుకొని వచ్చి, ఆ ఫోటోలను తీసుకొని వచ్చి అది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి గోశాలలో జరిగినటువంటి మరణాలని చెప్పి కరుణాకర్ రెడ్డి ఒక అబద్ధాలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెక్కలు కట్టి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొన్నటికి మొన్న టీవీ5 విలేకరి చేతికి శ్రీవారి ఆలయ ముఖద్వారమైనటువంటి ఆ కీస్ ఏదైతే ఉందో అది ఆయనకి ఇచ్చేశారు. భద్రతా వైఫల్యం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడము, అందులో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ అసత్య ప్రచారాలను నిజం చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా మనం అందరం చూసాము. తరువాత ఆ విలేకరే బయటకు వచ్చి అది నేను సరదాగా తీసుకున్నటువంటి ఫోటో, నేను ఒక్కడే కాదు సాక్షి రిపోర్టర్ కూడా తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి సాక్షి రిపోర్టర్ కూడా తీసుకున్నాడు. మరి ఫోటోలు తీసుకున్న వాళ్ళ దగ్గరంతా కీసు ఉండేటట్లయితే ఆయన దగ్గర కూడా కీసు ఉండాలి కదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే ఆ విషయం కూడా సద్దుమణిగింది. నిన్నటికి నిన్న తిరుపతి కేంద్రంగా ఆ కాలినడక దగ్గరలో ఎక్కడో ఆ శనీశ్వరుడి యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి శనీశ్వరుడి విగ్రహం ఒకటి ఉంటే అది ఇప్పుడు వేసినటువంటి విగ్రహం కాదు, అది 20 సంవత్సరాలుగా అక్కడే ఉంది. కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు కూడా అది అక్కడే ఉంది. కానీ దాన్ని రాజకీయాలకు వాడుకుంటూ శ్రీవారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ పడేశారని, చుట్టుపక్కల మందు బాటిల్ ఉన్నాయని, సిగరెట్ పీకలు ఉన్నాయని చెప్పి హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అందరూ మఠాధిపతులంతా ఏకమవ్వాలి, హిందువులంతా ఏకమవ్వాలి, దీని మీద స్పందించాలి, దీని మీద గలమెత్తాలి, దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి సొల్లు కథలు చెప్పాడు ఈ కరుణాకర్ రెడ్డి. తరువాత ఏమైందంటే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా తండ్రి గారు కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర అడ్వాన్స్ తీసుకొని శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని చేయించాలని చెప్పి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది అసంపూర్తిగా అలాగే మిగిలిపోయింది. ఆ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చిన ఆయన చనిపోయాడు కాబట్టి అక్కడే వదిలేశాము. అది ఇప్పుడు వదిలేసింది కాదు, 20 సంవత్సరాలుగా అక్కడే ఉంది, నేనే ప్రత్యక్ష సాక్షి, మా నాన్నే ఆ శిల్పాన్ని చెక్కింది అని చెప్పి ఆయన చెబితే లేదు లేదు అది శ్రీవారి విగ్రహము, ఆ శ్రీవారి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు నిన్న పెద్ద డ్రామానే సృష్టించారు. ఇక్కడ చూడండి, సారీ శనేశ్వర, శని భగవానుని వదలని రాజకీయ గ్రహణం, అది విష్ణుమూర్తి అంటూ కరుణ దుష్ప్రచారం, అభయ శనేశ్వరుడిని చెప్పినా వినిపించుకొని వైనము. తరువాత వచ్చి ఏం చెప్తాడు? శనేశ్వరుడి చేతిలో శంకెందుకు ఉంది, చక్రం ఎందుకు ఉంది అని చెప్పి, ఎప్పుడైనా శనేశ్వరుడి గుడికి వెళ్ళింటే కదా, హిందువుల యొక్క దేవుళ్లను కొలిచింటే కదా ఏ దేవుడికి ఏముంటుందో అని తెలిసింది. ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో విగ్రహానికి ఆర్డర్ ఇచ్చిన ఆయన బ్లూ ప్రింట్ పంపిస్తే ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా చెక్కినటువంటి శిల్పం అది. ఆ బ్లూ ప్రింట్లో ఆయన శంకు చక్రం పెట్టమన్నాడు కాబట్టి పెట్టామని చెప్పి వాళ్ళు చెక్కిన వాళ్ళే చెబుతా ఉంటే ఈ కరుణాకర్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలతో నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటలాడుకున్నాడు. దానికి సంబంధించి ఆయన పైన కేసు కూడా బుక్ అయింది. భూమనపై కేసు నమోదు. టీటీడీ డిఈఈ గోవిందరాజు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఎందుకు ఈ డ్రామా సృష్టించారంటే రేపో ఎల్లుండో కరుణాకర్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడు. అప్పట్లో జరిగినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించి సిఐడి విచారణలో అందులో అవకతవకలు
అవకతవకలు జరిగిందని బయటపడింది. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉండింది కరుణాకర్ రెడ్డి. ఆ కేసుకు సంబంధించి ఆయన అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు రావడంతో ఇలాంటి డ్రామాకు తెరతీశాడు. ఇక్కడ చూడండి, ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోవడంతో ఆ విగ్రహాన్ని వదిలేశాము. ఆ విగ్రహము అక్కడే ఎందుకు వదిలేశారంటే, అక్కడ విగ్రహాలు చెక్కే వాళ్ళందరూ అక్కడ లైన్గా కూర్చొని ఒకప్పుడు విగ్రహాలు చెక్కే వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి బ్లాస్ట్ జరిగిందో అప్పుడు అక్కడి నుంచి ఈ విగ్రహాలు చెక్కే వాళ్ళనంతా అక్కడి నుంచి ఖాళీ చేపించి వేరే చోటకు తరలించారు. వేరే చోటకు తరలించే క్రమంలో ఈ విగ్రహం చాలా పెద్దదిగా ఉంది కాబట్టి రవాణా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అక్కడే వదిలేశాము. అందులోనూ ఆ విగ్రహానికి లోపం ఉంది, అసంపూర్తిగా ఉంది కాబట్టి మేము అక్కడే వదిలేశామని చెప్పి సాక్షాత్తు గురుస్వామి అనేటువంటి ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి వ్యక్తి యొక్క కుమారుడే చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని ఆపలేదు. ఇక్కడ చూడండి, ఈ ఆరోపణల నేపథ్యంలో విగ్రహాన్ని తయారు చేసిన కన్నయ్యాచారి కుమారుడు గురుస్వామి తిరుమల చేరుకున్నారు. టీటీడీ బోర్డుకు వివరాలు వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ దాదాపు 20 కూడా కాదు 22 ఏళ్ల కిందట మాకు రాయల్ చెరువు రోడ్లో విగ్రహాలు తయారీ షెడ్డు ఉండేది. ఆ సమయంలో బెంగళూరుకు చెందిన వ్యక్తి శనీశ్వరుడి విగ్రహం కావాలని 2 లక్షలు డ్రాయింగ్ ఇచ్చారు. 10 చేతులు కాకికి బదులుగా సింహం పెట్టాలని కోరాడు. తరువాత ఆ వ్యక్తి చనిపోయాడు. మా పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో అక్కడే స్థలాన్ని విక్రయించి అన్ని విగ్రహాలతో కలిపి అలిపిరిలోని శిల్పా క్వార్టర్స్ కు వెళ్ళాం. 2003లో అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ పేలుడుతో మమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ సమయంలో చిన్న చిన్న విగ్రహాలను తీసేసుకున్నాం తప్ప భారీ శనేశ్వరుడి విగ్రహాన్ని అక్కడే వదిలేశాం. 22 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉంది. 22 ఏళ్లుగా అంటే ఆ 22 ఏళ్లలో 2 సార్లు టీటీడీ చైర్మన్ గాను తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశాడు ఈ కరుణాకర్ రెడ్డి. సో ఈయనకు హిందువుల మనోభావాలంటే లెక్కలేదు. ఏదో ఒక విధంగా ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి హిందువులను దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మీడియా సంస్థల్లో కావచ్చు, వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ యూట్యూబ్ ఛానళ్లలో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకొని పదే 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 అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా హిందూ భక్తులు గమనించండి. ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే ఎలాగైనా హిందువులను కూటమి పార్టీలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతోనే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలతో ఏ విధంగా చెలగాటమాడారో, సాక్షాత్తు రాముని తల నరికేస్తేనే దిక్కు దివానం లేదు, అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని కాల్చేస్తే ఎవడో తాగేసి పిచ్చివాడు నిప్పు పెట్టాడని చెప్పినటువంటి ఈ దుర్మార్గులు, అదే కాకుండా కొడాలి నాని అంటాడు చెయ్యి తీసేస్తే ఏముంది ఇంకొక చెయ్యి పెడతాం దేవుడికి అని చెప్పినటువంటి అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు హిందువుల గురించి, హిందువులను రక్షించడానికే వీళ్ళు పార్టీ పెట్టినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడైనట్లు ప్రతిరోజు ఇలాంటి వార్తలు వండి వారుస్తూ ఈ అసత్యాలను ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. హిందువుల మనోభావాలను ఆటలాడుకోవడమే కాకుండా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడితో పెట్టుకున్నోడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఈ దుష్ప్రచారానికి ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.